ప్రభుత్వం విద్యకు నిధులు తగ్గించడంపై కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మండిపడ్డారు. సనత్ నగర్ నియోజకవర్గం పరిధిలోని మోండా మార్కెట్, రామ్గోపాల్పేట్, బేగంపేట్, అమీర్పేట్ డివిజన్లో ఎంపీ ల్యాడ్స్ నిధులతో ఏర్పాటు చేసిన పవర్ బోర్డులను మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్కారు బడుల్లో తాగేందుకు మంచినీళ్లు, టాయిలెట్లు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం విద్యకు నిధులు తగ్గించడం సరికాదని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు కేంద్రం నిధులు ఇచ్చినా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ నిధులను దారి మళ్లించిందని ఆరోపించారు. కనీస వసతులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని, హాస్టళ్లలో కలుషిత నీరు తాగడం, కలుషిత ఆహారం తినడం వల్ల ప్రతిరోజు ఎక్కడో ఓ చోట విద్యార్థులు అస్వస్థతకు గురవుతూనే ఉన్నారని కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్లో విద్యకు కేటాయించిన నిధులు తగ్గించడం దారుణమని, కేటాయించిన కొద్దిపాటి నిధులతో పాఠశాలల్లో కనీస వసతులు కల్పించడం వీలు కాదని అన్నారు. మరి విద్యార్థులకు సంబంధించి అనేక రకాలుగా మౌలిక వసతులు లేని కారణంగా ఇబ్బందులకు గురి కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. హాస్టళ్లలో కూడా అదే రకమైనటువంటి అధ్వానమైనటువంటి పరిస్థితి ఉన్నది. హాస్టళ్లలో కలుషిత ఆహారము, మరి కలుషితమైనటువంటి నీరు తాగడంతో ప్రతిరోజు ఎక్కడో ఒక దగ్గర విద్యార్థులు మరి హాస్పిటల్లో చేరాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వం అనేక రకాలుగా సహకరిస్తున్నప్పటికీ దాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవడంలో మరి ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం వైఫల్యం